హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు మసాలా పూరి. పూరిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా పూరీలను రెడీ చేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటాయండి. ఇందులో ఆలు మసాలాలు కూడా వేసుకుంటాము. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ పూరి పొంగుతూ చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ టైం చేసే వారికి కూడా చాలా బాగా కుదురుతుంది. ప్రతి ఒక్కటి కూడా పక్క కొలతలతో చూపించాను. ఇది ఎవరైనా ఈజీగా సునాయాసంగా రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే మసాలా పూరిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసిద్దాము. ఈ ఆలు పూరి రెడీ చేసుకోవడానికి 2 మీడియం సైజు బంగాళదుంపలను ఉడికించుకున్నానండి. వీటిని ముందే ఉడికించుకొని రెడీ చేసుకోవాలి. బంగాళదుంపల్ని డైరెక్ట్ అలాగే ఉడకబెట్టేదానికంటే కూడా వాటిని ఇలా ముక్కలాగా కట్ చేసుకొని ఉడికించుకున్నట్లయితే సాఫ్ట్గా ఉడికిపోతాయి. వాటి పై పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఒక బౌల్లోకి తీసుకొని మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. ఎక్కడ కూడా గడ్డలు లేకుండా ఇలా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే అర అంగుళం అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మ్యాష్ చేసుకున్న బంగాళదుంపల్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారమైనా వేసుకోవచ్చండి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. బంగాళదుంపలు ఉడికించుకునేటప్పుడు ఉప్పుని కొంచెం యాడ్ చేసుకొని ఉడికించుకుంటాం కదా, ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకే యాడ్ చేశాను. ఎందుకంటే ఇందులో పిండి కూడా యాడ్ చేస్తాం కదా, ఆ పిండికి కూడా సరిపోవాలి కాబట్టి 1 టీ స్పూన్ వేసుకున్నాను. నేను వేసుకున్న ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఈ ఆలు పూరీలోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేకుండా డైరెక్ట్ అయినా తినేయచ్చు, అంత రుచికరంగా ఉంటాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం కలిపెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని మిక్సీలోకి వేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇందులో గోధుమ పిండిని కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం గోధుమ పిండిని వేసుకుంటున్నానండి. నాకు ఇక్కడ సుమారుగా 2.5 కప్పుల గోధుమ పిండి పట్టింది. ఫస్ట్ 1 కప్పు తీసుకొని అందులో 1/2 కప్పు వేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత మిగతాది వేసుకున్నాను. అలా నేను 2.5 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకున్నాను. పిండిని ఒకేసారి కాకుండా ఇలా కలుపుకుంటూ సరి చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని అంతా కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చేతిలో కూడా ఆయిల్ అప్లై చేసుకుని ఒకసారి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఎంత బాగా మెదుపుకుంటూ కలుపుకుంటే పూరి అనేది పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి, చాలా మెత్తగా ఉంటాయి. ఈ పూరిని రెడీ చేసుకుని ఎన్ని గంటలైనా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. పిండిని 2-3 నిమిషాల వరకు ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాల వరకు సెట్ అవ్వనివ్వాలి. 10 నిమిషాల తర్వాత పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకొని చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కొంచెం చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. మీరు మీ ఇష్టం ఉన్న సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చండి. పూరీలు కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు, చిన్నగా కావాలనుకుంటే చిన్న సైజులోకి చేసుకోవచ్చు. పూరీలను మీరు ఎక్కడ ప్రిపేర్ చేస్తారో అక్కడ ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకోవాలి. నేను కౌంటర్ టాప్ పైన చేస్తున్నాను. అలాగే చపాతీ కర్ర కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రెడీ చేసుకున్న పిండి బాల్ని కౌంటర్ టాప్ పైన పెట్టుకొని కోళ్ళతో ఇలా పూరీలాగా ఒత్తుకోవాలి. ఈ పూరీలను మరి మందంగా చేసుకోకూడదు, బాగా పల్చగా చేసుకోకూడదండి, మీడియం సైజులో చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం పూరీలని పెద్ద సైజులోనే చేస్తున్నాను. వేరొక పూరీని కూడా ఇదే విధంగా
చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. పూరి చేసుకుని ప్రతిసారి ఆయిల్ వేసే అవసరం ఉండదండి. ఒక 2-3 పూరీలు చేసుకున్న తర్వాత మరలా ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకొని అలాగే చపాతీ కర్ర కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ పూరీలను ఒత్తుకుంటే పూరి అనేది కర్రకు కానీ లేదంటే మనం చేసుకునే ప్లేస్లో ఎక్కడ కూడా పిండి అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది. తర్వాత ఇక్కడ పెట్టుకున్న ఆయిల్ కూడా బాగా వేడైపోయింది. ఈ పూరీలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడే ఈ పూరీలు వేసుకొని ఫ్రై చేసుకుంటే పూరి అనేది పొంగుతూ చాలా బాగా వస్తుంది. ఆయిల్ బాగా వేడిన తర్వాత రెడీ చేసుకున్న ఒక్కొక్క పూరీని అందులో వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండో వైపు తిప్పుకొని రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా పూరి ఎంత బాగా పొంగుతుందో. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని రెడీ చేసుకున్న పూరీని అందులో వేసుకొని గరిటెతో ఇలా ప్రెస్ చేస్తూ ఈ పూరీని ప్రిపేర్ చేసుకోవాలి. గరిటెతో ఒత్తుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే పూరి పొంగుతూ చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. నేను రెడీ చేసుకున్న పూరీలన్నీ కూడా ఇదే విధంగా పొంగాయండి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా ఇలా గరిటెతో ఒత్తుకుంటూ ఉన్నట్లయితే పూరి పొంగుతూ చాలా బాగా వస్తుంది. ఇలా రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని రెడీ చేసుకున్న పూరీలని ఇందులో వేసుకొని ఒక్కొక్క దాన్ని వేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పూరీ కర్రీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన ఆలు మసాలా పూరి రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉంది. ఇందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాం కదా, టేస్ట్ అద్రిపోయింది. ఈ పూరీలను డైరెక్ట్ ఇలాగైనా తినేయచ్చు, లేదంటే ఇలా పూరీ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉన్నాయండి. చాలా మెత్తగా ఫ్లఫీగా పొంగి ఎంత బాగా వచ్చాయో చూసారు కదా. చూడండి పూరి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా చాలా బాగా వచ్చాయి. పూరి పిండిని కలుపుకోవడంలోనే ఉంటుంది. ఎంత బాగా కలుపుకుంటే పూరి అనేది చాలా బాగా వస్తుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.